దావీదు కీర్తనలు 46వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుంటాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మకదగిన సహాయకుడు. కావున భూమి మార్పునందునను నడి సముద్రము లలో పర్వతములు మునిగినను వాటి బలమును పోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరిచున్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జలములు పోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగి పోచున్నది. సైన్యముల అధిపత్యకు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమైన ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయవాడు.